ఈరోజు ఆత్మజ్ఞానం గణపతి సందేశాలు ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి లలిత మేడం గారు ఇప్పటికే వచ్చిన్నారు. వారిని ఈ వేదికకు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభిద్దాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. అందరికీ ఆత్మ ప్రణాళికలు. అలాగే మనకి ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని అత్యంత సులభతరంగా మనకందరికి అందించిన మన గురువర్యులైన బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్కి నా యొక్క హృదయపూర్వకమైన ఆత్మనామాలు మరియు కృతజ్ఞతలు. అలాగే ఆత్మ బంధువులందరికీ కూడా నా నమస్కారాలు. మాస్టర్స్, మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే అంశం గణపతి సందేశాలు. మాస్టర్స్ అందరికీ వినపడుతుందా? వినిపిస్తుంది మేడం. ఓకే అండి. మరి గణపతికి మనం సాధారణంగా పిలుచుకునే పేరు వినాయకుడు. మరి నాయకుడు అన్న పదం చక్కగా దానిలో మనకి సుస్పష్టంగా అర్థమవుతోంది. నాయకుడు అంటే కొన్ని నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు అని మనం భౌతికంగా మనం చెప్పుకుంటాం. మరి నాయకుడు అంటే ఎలా ఉండాలి? మరి నాయకుడు అంటే మనం భౌతిక పరంగా చూసినప్పుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి, అలాగే కొన్ని సామర్థ్యాలు కలిగి, ఏదైతే ఒక గ్రూప్ గా సమూహంగా ఏర్పడి ఉందో వాళ్ళందరినీ కూడా ఒక త్రాటిపై నడిపించేవాడిని మనం నాయకుడుగా చెప్పుకుంటాం. అయితే మరి నాయకుడు వినాయకుడికి మధ్య భేదం ఏమిటి అంటే, ఇక్కడ నాయకుడు అంటే మనం భౌతికమైన కార్యక్రమాలు చేసేటటువంటి గొప్ప కార్యక్రమాలు అవనియండి, అలాగే కొంత ఇన్స్పిరేషన్ గా ఉండే మనుషులను అవనియండి మనం నాయకుడిగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ మనం వినాయకుడు అని స్పెషల్ గా మనం ఆ యొక్క భగవంతుణ్ణి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వినాయకుడు అంటే విశేషంగా చూడబడిన వాడు, విశేషమైన లక్షణాలు కలిగిన, నాయకత్వ లక్షణాలు కలిగిన గొప్ప పరమాత్ముడు అని మనకి మన గురుగారైన పత్రి సార్ మనకి చెప్పడం జరిగింది. మరి మనకి మనంగా ఆత్మపరంగా మనల్ని మనం తెలుసుకుంటూ, అలాగే మన చుట్టూ ఉన్న జ్ఞానాన్ని ఏదైతే మనం థర్డ్ ఐ ద్వారా వీక్షించి తెలుసుకుంటే అది మనం విజ్ఞానం అంటాం. మరి మనకి ఈ జ్ఞాన బోధ చేసినటువంటి పత్రిజీ గారు అంటే చాలా మంది గురువుల ద్వారా చాలా మందికి తెలిసి ఉండవచ్చు. నాకు తెలిసినంత వరకు పత్రిజీ గారు ఆ పరమాత్మ స్థితిలో ఉన్న ఆయన మనకి అంత గొప్ప జ్ఞానబోధ చేశారు. ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోమని మనకి చెప్పారు. ఎప్పుడైతే ఆ జ్ఞానం అనుభవ జ్ఞానంగా మనం తెలుసుకుంటామో అది విజ్ఞానం అవుతుంది. మరి కాబట్టి అంతటి జ్ఞానాన్ని నేనైతే ఇంకా విజ్ఞానంగా మార్చుకోలేదేమో. వినాయకుడు గురించి ఆయనతో మనం డైరెక్ట్ గా ఆ మాస్టర్ తో కనెక్ట్ అయ్యి మాట్లాడి తెలుసుకోగలిగినంత జ్ఞానం అయితే నేను ఇంకా తెలుసుకోలేదు. సో నాకు గురువు గారు ఏదైతే చెప్పారో, లేదా మనకి అవగాహనలోకి ఏ విషయాలైతే వచ్చాయో అవి మాత్రం నేను చెప్పగలుగుతాను మాస్టర్. మరి వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. అలాగే ఆ విశేషమైన అన్నదానికి అర్థము ఏంటి అంటే, ఆధ్యాత్మిక పరంగా ఆ స్పిరిచువల్ వేలో ఉన్న ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నవాడు వినాయకుడు అని చెప్పబడుతున్నాడు. మరి వినాయకుడు జ్ఞానానికి చిహ్నం, అలాగే బుద్ధికి చిహ్నం, సిద్ధికి కూడా చిహ్నం. మరి ఆ వినాయకుడికి విఘ్నేశ్వరుడు అనే పేరు కూడా ఉంది. ఎందుకు అంటే, ఏదైనా గాని మనం ఏదైనా కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ముందుగా విఘ్నేశ్వరుడిని తలుచుకొని చేయండి అని చెప్పి మన పెద్దవాళ్ళందరూ కూడా మనకి చెప్పడం జరిగింది. ఎందుకు అంటే, ఎటువంటి విఘ్నాలను అయినా కూడా ఆయన మనకి ఆ విఘ్నాలను దాటించే ఆ శక్తి ఆయనకి ఉంది. మనకు వచ్చే విఘ్నాలను సైతం కూడా మనం దాటగలిగే శక్తిని మనకి ఆయన ఇస్తారు. ఆయన ఎటువంటి విఘ్నాలను కూడా కలగకుండా మనల్ని సరైన మనం అనుకున్న దారిలో నడిచేందుకు
మనకి సహాయం అందచేస్తారు అన్న కాన్సెప్ట్ తో మనకి పెద్దవాళ్ళందరూ చెప్పడం జరిగింది. మరి ఏంటయ్యా విఘ్నాలు ఏంటి అంటే, భౌతికంగా మనం ఏదైనా పనులు చేసుకునేటప్పుడు కూడా అది పూజలే గాని, వ్రతాలే గాని, కార్యక్రమాలే గాని, లేదా ఒక ఒక ఇల్లు కట్టుకున్నా, ఏదైనా సరే ఒక కార్యక్రమం ప్రారంభించేటప్పుడు మనని ముందుగా విఘ్నేశ్వరుడిని కొలవండి, తలవండి. అప్పుడు ఆయన ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు అని చెప్పడం జరిగింది. మరి ఎందుకు వినాయకుడిని మనం తలుచుకుంటే మనకి ఎటువంటి పనులైనా సునాయాసంగా జరుగుతాయి? మిగిలిన దేవతలందరినీ కూడా మనల్ని తలుచుకోమని చెప్పినా కూడా ముందుగా వినాయకుడినే ఎందుకు తలుచుకోమంటారు అంటే, అక్కడ ఆ వినాయకుడు సిద్ధికి ప్రతిరూపం. ఆ సిద్ధి అన్నది వినాయకుడిలో కొండంతగా ఉందన్నమాట. అంటే చెప్పలేనంతగా ఉంది. ఆ సిద్ధి ఎప్పుడు వచ్చింది అంటే, ఆయన అంత ధ్యాన స్థితిలో ఉండి, ఆత్మ స్థితిలో, ధ్యాన స్థితిలో ఉన్న ఆయనకి ఆ సిద్ధత్వం అనేది పొంది ఉన్నారు. ఎప్పుడైతే ఆ సిద్ధత్వం అనేది పొంది ఉన్నారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆయనకి బుద్ధి అంటే అపారమైన ఆ బుద్ధి అనేది ఆయనకి వచ్చిందనమాట. అంటే ఆయన సిద్ధి, బుద్ధి 2 కూడా కలిగి ఉన్నారు. కాబట్టి అంత గొప్ప మాస్టరు మనకి, మనకి తప్పనిసరిగా మనకి ఎదురయ్యే ఆటంకాలను మనకి మనం దాటేసి వెళ్ళడానికి ఆయన హెల్ప్ చేస్తారు అని. అలాగే మరి మనం కూడా ఎప్పుడైతే అపారంగా అంటే ఎక్కువ తీవ్రమైన ధ్యాన సాధన మనం చేస్తామో అప్పుడు మనకి సిద్ధి వస్తుంది మొదటిగా. అలాగే ఆ సిద్ధితో పాటు మనకి బుద్ధి కూడా వస్తుంది. ఎప్పుడైతే ధ్యాన సాధన చేసామో ఆటోమేటిక్‌గా జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు ఆ ఏ ఏ పని చేయాలి? ఎలా చేయాలి? ఎంతవరకు చేయాలి? మనం ఎంతవరకు మాట్లాడాలి? అలాగే ఏ మాటను ఎక్కడ ఏ విధంగా మనం మాట్లాడాలి? ఏ పని ఏ విధంగా చేసుకోవాలి? మన పరిమితి మేరకు, మన పరిధి మేరకు మనం ఎంతవరకు ఒక పనిలో భాగస్వామ్యం తీసుకోవాలి? అక్కడ మన అవసరం ఏముంది? ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా మనకి అవగతమవుతాయి. అప్పుడు ఎప్పుడైతే అవగతం అవుతాయో అప్పుడు దాన్ని మనకి బుద్ధితో ఉన్నాము అని మనకి తెలుస్తుంది. కాబట్టి అట్లా అపారమైన బుద్ధి కలిగిన వాడు వినాయకుడు. అలాగే అపారమైన సిద్ధత్వం కలిగిన వాడు వినాయకుడు. అలాగే అన్ని విఘ్నాల నుంచి కూడా ఆయన దాటేసి మనల్ని కూడా ఎప్పుడైతే మనకి సహకరించమని మనం ఏదన్నా పని చేసుకునేటప్పుడు మనకు సహకరించమని మనం వేడుకున్నప్పుడు కూడా మనం ఒక సంకల్పాన్ని ఆయన ముందు పెట్టినప్పుడు కూడా ఆయన మనకు కూడా హెల్ప్ చేస్తారనమాట. కాబట్టి ఆయన సిద్ధి, బుద్ధి కలిగిన గొప్ప విశేషమైన లక్షణాలు, నాయకత్వ లక్షణాలు ఉన్న గ్రేట్ మాస్టర్. అందుకే మనకి పురాణాలలో చెప్పిన విధంగా అయితే వినాయకుడికి 2 భార్యలు సిద్ధి, బుద్ధి అని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ భార్యలు అంటే భావన, భార్యలు అంటే భావన. ఆ సిద్ధత్వం, బుద్ధత్వం 2 కలిగిన గొప్ప నాయకుడు వినాయకుడు. కాబట్టి మనకి ఆ ఆ 2 భావనలు భార్యలుగా చెప్పబడతాయి. భర్త అంటే బాధ్యత, భార్య అంటే భావన. ఆ విధంగా మనకి పురాణాల్లో వినాయకుడి గురించి ఆ విఘ్నేశ్వరుడికి 2 భార్యలుగా చెప్పబడ్డాయి. కాబట్టి మనందరికీ కూడా మన గురువు గారు ప్రబోధించింది కూడా అందరికీ కూడా ధ్యానం చేస్తే 2 భార్యలు వస్తారు. 2 భార్యలు ఏంటి అంటే సిద్ధి, బుద్ధి. సో మనందరం కూడా ఆ విధంగా ఆ గొప్ప ఆ తీవ్రమైన ఆ తపస్సు ద్వారా, సాధన ద్వారా మనం ధ్యానం చేస్తూ, అలాగే సజ్జన సాంగత్యం చేస్తూ, అలాగే స్వాధ్యాయం చేస్తూ గనక ఉంటే ఎప్పుడైతే మన నాలెడ్జ్ పెరుగుతా ఉందో మనం కూడా ఆ బుద్ధత్వాన్ని పొందగలుగుతాము. అలాగే ఆ ఎన్లైట్మెంట్ అంటే విశేషంగా మనల్ని మనం తెలుసుకోగలుగుతాము. అప్పుడు మనం ఎన్లైట్మెంట్ అవుతాము అని చెప్పి మన గురువు గారు కూడా మనకి చెప్పడం జరిగింది. ఇక్కడ గురువు గారు అయినటువంటి పత్రి సారు
ఏం చెప్తున్నారు అంటే ఆయన నన్ను గురువుగా మీరు భావించొద్దు అని చెప్తూనే ప్రతి ఒక్కళ్ళని కూడా గురువుగానే చూడాలి మీరు. ప్రతి ఒక్కళ్ళని కూడా మీరు గురువుగానే చూడాలి. ఆయన నన్ను గురువుని కాదు అంటున్నారు. అలాగే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు నుంచి కూడా మీరు గురువుగా భావించడం జరిగింది. ఎంత గొప్పగా ఆయన మేడం వాయిస్ కట్ అవుతుంది చూడండి. లలిత మేడం. వాయిస్ కట్ అయింది మేడం, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ కట్ అయిందండి. ఇప్పుడు ఇప్పుడు వస్తా ఉంది. ఓకేనా సార్? సిగ్నల్ కట్ అయిపోయింది. చెప్పండి. ఓకే. మరి నా యొక్క చిన్న సూచన ఏంటి అంటే, నా యొక్క అనుభవం ఏంటి అంటే, ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని, ప్రతి వస్తువుని కూడా మనం ఎప్పుడైతే గురువుగా భావించి మనం మనల్ని మనం చక్కగా ఎదిగేలాగా చేసుకుంటాము అంటే అప్పుడు అద్భుతమైన ఫలితాలు మాత్రం వస్తాయి. అంటే గురువు అంటే మనం కూర్చున్న ఆ చైర్ దగ్గర నుంచి, వస్తువు దగ్గర నుంచి లివింగ్ ఇది కట్ అయింది. ఎస్ మేడం, ఓకేనా? ఓకే అండి. ఇది ఎందుకో డిస్కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రతి ఒక్క జీవిని కూడా మనం గురువుగా ఎప్పుడైతే మనం మనం భావన చేస్తామో అప్పుడు ఈ నేచర్ నుంచి మనకు అద్భుతమైన సహకారం అందుతుంది. అది నేను ప్రత్యక్షంగా గమనించుకోగలిగాను. అలాగే కట్ అవుతుంది సార్, ఎందుకనా? ఇప్పుడు పర్వాలేదు మేడం, వస్తుందండి. గమనించుకోగలిగాను. అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా నాకు రావడం జరిగింది. అంటే చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. నేను వృత్తిరీత్యా ఒక టీచర్ మేడం, మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి మేడం. వీడియో ఆఫ్ చేసి మాట్లాడితే ఇంప్రూవ్ కావచ్చు. మేడం వినిపిస్తుందా మేడం? స్టక్ అయినట్టుంది. రైట్. మేడం అన్మ్యూట్ చేసుకున్నారా? ఓకే. మీరు పని చేయండి మేడం, మీ వీడియో కావాలంటే ఆఫ్ చేసి చెప్పండి, పర్వాలేదు. ఆఫ్ చేసి అంటే ఇదేంటో డిస్కనెక్ట్ అవుతుంది. అదే, ఒకవేళ వీడియో ఆఫ్ చేస్తే మీకు సిగ్నల్ సరిపోద్దా చూసుకోండి. ఓకే. ఓకే. అట్లా ఒక చిన్న అనుభవం ఏంటంటే,
నేను వృత్తిరీత్యా టీచర్ని. ఒక్కొక్కసారి మన పని హడావుడిలో ఉండి మనం అల్పాహారంగా ఏది ఒకవేళ కనుక తీసుకెళ్ళలేదు, నేను రొటీన్గా 1-2 సార్లు జరిగినప్పుడు నాకేం అనిపించలేదు. అంటే సిద్ధత్వం అన్న పాయింట్ లో మనం వినాయకుడంత సిద్ధత్వం అయితే పొంది ఉండం గాని చిన్న విషయాల్లో నేను గమనించగలిగాను. అలా నా వృత్తిరీత్యా నేను బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నాకు ఆహారం అందుబాటులో లేక తీసుకెళ్ళలేకపోయేదాన్ని. మార్నింగ్ అంతా కూడా నేను ఫ్రూట్ సెక్షన్ ఏదన్నా తీసుకునేదాన్ని. తీసుకెళ్లకుండా వెళ్ళాము, కానీ ఆకలేస్తుంది. మరి పిల్లలకి వచ్చి మనం బయటికి వెళ్ళడానికి కుదరదు. పిల్లలకి మనం రైట్ టైంలో మనం పని చేసేసుకొని వాళ్ళకి అందించాల్సిన నాలెడ్జ్ అందించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు లోపల ఏమైందంటే, మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరిని గురువుగా అనుకున్నామో, ఈ నేచర్ నాకు అద్భుతంగా సహకరిస్తుంది అన్న భావన అయితే మనకి ఎప్పుడైతే ఉందో, ఇప్పుడు చక్కగా ఎప్పుడూ లేండి పిల్లలు తలకు ఫ్రూట్ తీసుకొచ్చి ఈరోజు మా చెట్టుని వికాసనీయండి, మా నాన్నగారి తోటలోంచి ఈ విధంగా ఇవి తీసుకొచ్చారండి. అలా రోజు మనం 1-2 పండ్లు తినేయి ఒక 7-8 పండ్ల వరకు వచ్చేసి అలా చాలా విచిత్రంగా అనిపించేది. ఎందుకంటే ఎవరన్నా కొనుక్కొచ్చినవి కానీ లేదా వాళ్ళు తినడానికి ఆహారంగా ఇచ్చిన పండ్లు కానీ నేను ఏదైతే ఫుడ్ ఏదైతే ఉందో అవి ఏమి తీసుకోం మన పిల్లల దగ్గర. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ వాళ్ళు చక్కగా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి కాబట్టి అలా తీసుకునేదాన్ని కాదు. వెంటనే నో అని చెప్పేదాన్ని. ఎప్పుడైతే మనం ఏదైతే మన లోపల ఆహారం అవసరమో అప్పుడు నేచర్ నుంచి ఎవరో ఒకళ్ళ ద్వారా నాకు ఆహారం అనేది అందించడం జరిగింది. ఎంత అద్భుతమైన అనిపించింది అంటే, ఎప్పుడైతే మనం ఆ విషయం ఎవరికి తెలియదు మనకి తప్ప, కానీ నేచర్ మనకి ఎంత గొప్పగా మనకి ఆహార పదార్థాన్ని అందించడం ద్వారా మనకి కావాల్సిన ఎనర్జీని, ఆ శక్తిని ఆ నేచర్ నుంచే మనం తీసుకోగలిగాం. అంటే ఈ విధంగా ఫుడ్ అనేది చాలా చిన్న విషయం అయ్యి ఉండొచ్చు, కానీ మన లోపల ఉన్న భావన బయటికి తెలియదు. ఒక లోపల మాత్రమే మనం ఒక థాట్ ఆలోచన ఉంది, దానికి సంబంధించి చక్కగా మనకి ఏదైతే అవసరమో అది అందజేయడం జరిగింది. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ధ్యానం చేస్తూ మనం ధ్యానం చెప్తూ జ్ఞానాన్ని అందరికీ అందజేయాలన్న ఆలోచన ఎప్పుడైతే మనకి కలుగుతుందో అప్పటి నుంచే మనకి చక్కగా నేచర్ అనేది సహకరించడం జరుగుతుంది. అదే విధంగా ఈ విఘ్నేశ్వరుడు మనం ఎప్పుడైతే మనం ఆ స్పిరిచువల్ సైన్స్ ని మనం అందరికీ అందించడం, అలాగే ముందస్తుగా మనం ఆ స్పిరిచువల్ సైంటిస్ట్ గా మనం మారడానికి ఎప్పుడైతే సిద్ధంగా ఉన్నామో ఆయన అప్పుడు మనకి ఆ జ్ఞానాన్ని అన్ని రకాల అందజేయడానికి ఆయన మనకి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వినాయకుడు అనేది జ్ఞానానికి చిహ్నం. అలాగే ఆయన ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ ఆయన. అలాగే ఆటో రైటర్. ఎంత గొప్పగా అంటే ఏదైనా చెప్తూ ఉంటే అది చాలా సునాయాసంగా ఆ మహర్షుల దగ్గర నుంచి ఏదైతే ఆ గ్రంథాలు రాయాలో అది చాలా సునాయాసంగా అతి తక్కువ కాలంలో కూడా ఆయన రచన చేయడం జరిగింది. అలాగే ఇంకొక కాన్సెప్ట్ ఆయన దగ్గర నుంచి వినాయకుడు అనేది మనం అందరం చూస్తూ ఉంటాం. వినాయకుని యొక్క ఆ భౌతిక రూపం చాలా చిన్నగా అనిపిస్తుంది. అలాగే ఆయన యొక్క రూపంలో కూడా సాధారణంగా ఉండే రూపం కన్నా కూడా విభిన్నంగా ఆయన యొక్క రూపం మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, మీకు ఈ భౌతిక శరీరం ముఖ్యమే. ఎందుకు అంటే మనం ఆ నాలెడ్జ్ ని పొందడానికి మనం ఈ శరీరం ద్వారా ఏదైతే పనులు చేయాలో, ఏదైతే ఎంచుకొని మనం చేయాలనుకుంటున్నామో ఆ పని చెయ్యడానికి ఈ శరీరం అవసరం. అంతేగాని ఈ శరీరం చిన్నగా ఉందా, పెద్దగా ఉందా, అందంగా ఉందా, అందవిహీనంగా ఉందా, సన్నగా ఉందా, లావుగా ఉందా, అలా ఇటువంటి అన్ని కూడా పక్కన పెట్టి ఈ యొక్క శరీరంతో మనం ఏ పని అయితే అత్యద్భుతంగా మనం చేయగలుగుతామో స్పిరిచువల్ గా, ఆ పని చేయడానికి ఈ శరీరం ఏ విధంగా ఉన్నా సరే మనకి చక్కగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఆయన యొక్క భౌతిక శరీరం మనకి
చక్కటి సంకేతం లాగా మనకి తెలుస్తుంది. ఎందుకు అంటే ఆయన చాలా చిన్నగా అంటే పొట్టిగా ఉన్నా కూడా ఆయన యొక్క గొప్ప నాయకత్వ లక్షణాలతోనే ఆయన అందరికీ కూడా నాయకుడిగా, గణపతిగా ఆయన ఉండగలిగాడు. అంతేగాని అందమైన రూపం, ఆజానుబాహుడు లాంటి రూపం ఉంటే మాత్రమే మనం ఈ పని చేయగలుగుతాం, లేదా ఇలా ఉంటేనే నేను అన్ని పనులకి పనికొస్తాను అనే ఆ భావనల నుంచి కూడా మనం దూరం చేయడానికి ఆయన యొక్క రూపం మనకి ఎంతో అద్భుతంగా గొప్ప జ్ఞానాన్ని మనకి ఇస్తుంది. అలాగే వినాయకుడు వినడంలో, విని నేర్చుకోవడంలో, ఆ నేర్చుకున్న ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మరల్చుకోవడంలో ఆయన అద్భుతమైన మాస్టర్ అన్నమాట. అంటే మనం ఎప్పుడైతే మనం మాట్లాడటం కన్నా కూడా వినడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో, వినడం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఎప్పుడైతే మనం మాట్లాడుతూ ఉంటామో ఆ మాటల ద్వారా ఎదుటి వాళ్ళు చెప్పేదానికి, వాళ్ళు చెప్పాలనుకున్న సమయానికి చెప్పాలనుకున్న జ్ఞానాన్ని ఆపేస్తూ మనం మాట్లాడినప్పుడు ఆ విషయం వాళ్ళు అంత ఆసక్తితో మళ్ళీ తిరిగి మనకు చెప్పలేరు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎప్పుడైతే మనం వినడానికి సిద్ధంగా ఉన్నామో అప్పుడు వాళ్ళు చెప్పాలనుకున్న విషయంతో పాటు ఆ కొద్ది జ్ఞానం ఏదైతే చెప్పాలనుకున్నారో దానితో పాటు మరి కాస్త జోడించి మనకి మరింత అద్భుతంగా చెప్పగలుగుతారు. కాబట్టి మనం ఎప్పుడైతే మనంగా విజ్ఞానంగా మనం జ్ఞానాన్ని మార్చుకునే స్థాయి వచ్చే వరకు కూడా ఆ జ్ఞానాన్ని ఎవరైతే బోధిస్తున్నారో, ఏదైతే తెలుసుకోవాలో ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా మనం ముందుగా మనం వినడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పదే పదే వినడం ద్వారా ఆ జ్ఞానం అనేది మనలో చక్కగా నిక్షిప్తమైపోతుంది. అప్పుడు ఆ జ్ఞానం మనం ఎప్పుడైతే ఏదైనా పనులు చేసినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ జ్ఞానం మనకి స్ఫురిస్తుంది. ఓకే, ఈ పని చేయడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, దీని నుంచి మనం అధిగమించడానికి మనం ఏం చేయాలి అనుకోగానే ఏదైతే మనలో స్టోర్ అయ్యిందో ఆ జ్ఞానం అంతా మనకి గుర్తుకొస్తుందన్నమాట. ఆ గుర్తుకొచ్చిన ఆ జ్ఞానం ద్వారా మనల్ని ఆ పరిస్థితుల్లో మనం సమస్థితిలో మనం ఉండగలుగుతాం. కాబట్టి వినాయకుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఇంకొక విషయం, గొప్పగా వినడం. ఆ వినడం ద్వారా ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనం మరింతగా మనం తీసుకోవచ్చు అనే జ్ఞానం మనకు తెలుస్తుంది. అలాగే ఆయన చక్కటి భోజన ప్రియుడు అని మనందరికీ కూడా తెలుసు. మరి భోజనం ఎందుకు చేయాలి అంటే ఈ భౌతిక శరీరానికి ఏదైతే అవసరమైందో ఆ ఫుడ్ తప్పనిసరిగా రుచికరంగా, సాత్వికంగా ఉంటూ ఆ సాత్విక ఆహారాన్ని కూడా రుచికరంగా మనం ఎప్పుడైతే భోజనం చేస్తామో ఈ ఆత్మకి ఆనందం కలుగుతుంది. ఆత్మకి ఆ రుచి ద్వారా ఆనందం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మనల్ని మనం పస్తులుంచుకొని ఉపవాసాల ద్వారా, దీక్షల ద్వారా ఎప్పుడైతే మనల్ని మనం ఆపుకుంటామో అప్పుడు మన శరీరం క్షీణిస్తే, శక్తి తగ్గినప్పుడు కూడా మనం వినే ఆ జ్ఞానం కావచ్చు, సాధన కావచ్చు, వాటి మీద కూడా మనకి ఆసక్తి తగ్గుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనం సరి అయిన ఆహారం, సరి అయిన సమయానికి చక్కటి సాత్విక ఆహారం, బలవర్ధకమైన ఆహారం కూడా మనం భుజించాలి అని వినాయకుడి ద్వారా మనం తెలుసుకోవచ్చు అని నా అభిప్రాయం అన్నమాట. అలాగే వినాయకుడు చక్కగా అందరికీ కూడా సారథ్యం వహిస్తూ, తను చక్కగా ఆ ప్రమద గణాలందరికీ కూడా సారథ్యం వహిస్తూ గొప్ప విజయాన్ని ఆయన సాధించాడనమాట. కాబట్టి ఎప్పుడైతే సిద్ధి బుద్ధి కలిగిన ఆ విశేషమైన నాయకత్వ లక్షణాలు మనం కూడా పొందుతామో అప్పుడు మనం ఏదైతే విజయం సాధించాలి అనుకుంటామో అప్పుడు మనకి తప్పనిసరిగా మనకి ఆ లక్షణాలతో కూడిన ఆ పనులు మనం ఏదైతే ముందుకి మనం కృషి చేస్తూ వెళ్తామో తప్పనిసరిగా ఆ విజయం కూడా మనకి ఏదైతే అవసరమైందో ఆ విజయం చక్కగా మనకి తప్పకుండా వస్తుంది అన్నమాట. మరి విఘ్నేశ్వరుడు యొక్క ఆ సోదరుడు ఎవరండి అంటే నెమలిని వాహనంగా చేసుకున్న కుమారస్వామి. మరి కుమారస్వామి గొప్ప వాహనాన్ని కలిగి ఉన్నాడు.
చాలా వేగంగా ఎగరగలదు. అది ఆయనకు ఉన్న ఆ వాహనం. మరి ఆ వాహనంతో కూడా ఆయన పొందలేనటువంటి ఆ విజయాన్ని కూడా వినాయకుడు మనకి తను ఉన్న ప్రదేశంలోనే ఆ గొప్ప భక్తి భావనతో ఆయన విజయాన్ని సాధించడం జరిగింది. ఇక్కడ మరి ఏంటి ఆయన యొక్క ఇద్దరికి ఆ పోటీ అనేది వచ్చినప్పుడు వినాయకుడే మనకు విజయం సాధించినట్లు మనకి పెద్దవాళ్ళు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ విజయం ఎందుకు సాధించాడు అంటే ఆయన యొక్క గొప్ప భక్తి విశ్వాసం. ఎవరి మీద ఆ గొప్ప భక్తి విశ్వాసం అంటే తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల మీద భక్తి విశ్వాసాలతో ఆయన ఎక్కడికి వెళ్లకుండా ఆ వాళ్ళనే పూజిస్తూ ఆయన ప్రమద గణాలకి గొప్ప నాయకుడు అయ్యాడు. ఇక్కడ తల్లి తండ్రి ఆ పార్వతీ పరమేశ్వర్లు అంటే అక్కడ ఆ యొక్క గొప్ప శక్తి ధ్యాన సాధన, ఆ యొక్క పరమేశ్వరుడు ఆ మహాదేవుడు, అలాగే పార్వతీమాత శక్తి స్వరూపులు కాబట్టి వాళ్ళ యొక్క సన్నిధానంలో తను ఉంటే గనక తన యొక్క విజయాన్ని సాధించగలగడు అనే బుద్ధి కూడా ఆయనకి ఉండి ఉన్నది. మరి ఇక్కడ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం దగ్గర ఉండి మనం ఇక్కడే ఉండి విజయం సాధించవచ్చా అంటే ఇది భౌతికమైన తల్లిదండ్రులకు సంబంధించింది కాదు. ఇక్కడ తల్లిదండ్రులు అంటే పార్వతీమాత ఆయనకి వినాయకుడి జన్మనిచ్చిన తల్లి అంటున్నాం. ఇక్కడ జన్మనిచ్చిన తల్లి అంటే ఆమె పూర్ణాత్మ కాబట్టి ఆమె నుండి వచ్చిన అంశాత్మయే వినాయకుడు. ఇక్కడ మనం కూడా మన పూర్ణాత్మతో ఎప్పుడు అనుసంధానమై ఉండాలి. మన పూర్ణాత్మతో మనం అనుసంధానమై ఉండాలి అంటే ఆ యొక్క గొప్ప మాస్టర్తో మనం అనుసంధానం అయి ఉంటే ఆ యొక్క జ్ఞానాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటామో మన జీవితం అంతా కూడా మనం ఏ విధంగా జీవించాలనే బుద్ధి కూడా మనకి వస్తుంది, అలాగే ఆ విజయం కూడా వస్తుంది. మరి ఎలాగా మనం అనుసంధానమై ఉండాలి అంటే మనం ఎప్పుడూ గనక చక్కగా ధ్యాన సాధనలో అంటే ఆ శూన్యస్థితి, ఇక్కడ శూన్యస్థితి అనే దానికన్నా కూడా ఆ యొక్క మనసు నిశ్శబ్ద స్థితిలో ఉన్న ఆ మనస్సు, ఆలోచనారహిత స్థితిలో ఉన్న మనస్సు, ఆ స్థితిలో గనక మనం ఉన్నట్లయితే మనకి ఆ గొప్ప శక్తి అనేది, ఆ విశ్వశక్తి అనేది మనకు వస్తుంది. ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటామో దానితో పాటు మనం స్వాధ్యాయం చేస్తామో, ముఖ్యంగా సజ్జన సాంగత్యం చేస్తామో అప్పుడు మనకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరుగుతాయి. మాస్టర్స్, మరి వినాయకుడు గురించి నాకు తెలిసిన విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మరి నాకు తెలిసినంతలో నేను నాకున్న సమయాన్ని, నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతో పంచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ ప్రణామములు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్. అద్భుతంగా చెప్పారు. అద్భుతంగా చెప్పారు. సో మీ యొక్క అనుభవంతో కలిపి తర్వాత గణపతి యొక్క విశిష్టత అద్భుతంగా చెప్పారు. దీంట్లో ఏదైనా ప్రశ్నలు వాళ్ళ అనుభవాలు ఉంటే మాస్టర్స్ కొంతమంది మీరు దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఈరోజు మేడం చెప్పిన దాని నుంచి మీకు ఏమైనా సందేహాలు ఉన్నా లేదంటే మీరు మీ అనుభవాన్ని పంచుకోవాలంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. పారిజాత మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసి. నాకు మేడం చెప్పినట్టే సేమ్ నేను స్టార్టింగ్ 41 days చేశాను కదా సార్. అయిపోయిన తర్వాతకి నాకు సేమ్ అంటే మా ఇంట్లో టిఫిన్ లేనప్పుడు నాకు అది కావాలి అనుకున్నప్పుడు పక్కింటి ఆవిడ తెచ్చి నాకు ఇచ్చేది. నేను ఏది ఇడ్లీ అనుకుంటే ఇడ్లీ తెచ్చి ఇచ్చేది. అలా ఇంకొకసారి ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు మిర్చి అయితే బాగుండు అని అనుకున్నాను, వాళ్ళే కొనుక్కొని తీసుకొచ్చారు. అట్లా నాకు ఒక 3-4 ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి సార్. మేడం చెప్పినట్టే అనిపించింది నాకు. అట్లా అని చెప్పి ప్రతిరోజు అదే ప్రయోగం చేయకపోయేదండి. లేదు సార్, అట్లా వచ్చింది నాకు. మెడిటేషన్ చేయడం వల్లనేమో అంటే బ్రేక్ఫాస్ట్ చేసుకోకుండా భోజనం చేసుకోకుండా అయితే సార్ బ్రేక్ఫాస్ట్ కాదు, స్పిరిచువల్ గా గానీ
మనకి ఏ హెల్ప్ అయినా కూడా ఉమ్. ఎప్పుడైతే మనం ఆ నిశ్శబ్ద స్థితిలో ఉన్నామో, ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రం చాలా మిరాక్యులస్ చేంజెస్ అనేవి, అసలు వాళ్ళు అవి ఆ ఎప్పుడు ఎక్స్పీరియన్సెస్ తేనెలు అనేవి సడన్ గా జరుగుతున్నాయి. తెచ్చేసరికి మనకు అనిపిస్తుంది కదా సార్. అవునండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సార్లు అలా జరుగుతా ఉంది. అట్లా. అంటే ఓకే మేడం, థ్యాంక్ యూ, ఇదంతా కూడా చాలా బాగా మేడం చెప్పారు ఇదంతా మేడం. కూడా ఇదంతా మనకు అట్లా అనిపిస్తుంది కానీ ఇది ప్రకృతిలో సహజం. ఇది ఒక అవునండి. ఒక పక్షి ఉంటది. పక్షికి ఎవరు భోజనం పెట్టేవాళ్ళు? అవునవును. ఉం? ఒక చిన్న చిన్న చీమలు, పురుగులు ఇవన్నీ ఉంటాయి. వాటికి ఎవరు భోజనం పెట్టేది? అవును. అన్నిటిని చూసే పరమాత్మ ఉన్నాడు కదా, అతను మనల్ని కూడా చూస్తాడు. కానీ మనకు నమ్మకం కరెక్ట్ లేదు. సార్. మనకు నమ్మకం లేదు, వాడికి నమ్మకం ఉంది. అదే గమనించగలుగుతున్నాం ఇప్పుడు. ఇప్పుడు మనం ఈ ఫ్యూచర్కి ధ్యానంలో వచ్చినాక గమనిస్తాం. గమనిస్తున్నాము, అంతే. అవును సార్. గమనిస్తున్నాము, విశ్వాసం పెరిగింది. అవును అవును, సార్. విశ్వాసం గమనించగలుగుతున్నాం. ఆ ఎరుక ఉన్నప్పుడు అది గమనిస్తాం. మనకి చక్కగా హ్యాపీగా అనేది ఆ, ఉంటుంది. అది ఫుడ్ మాత్రమే కాదు, నాలెడ్జ్ కూడా. ఎప్పుడైతే అన్ని మనకి ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానండి మీ యొక్క అనుమతితో. ఉం. నాకు ఒక్కొక్కసారి మైండ్ డిస్టర్బెన్స్ గా అనుకున్నప్పుడు గాని, ఒక విషయం ఎలా దీని ఫ్యామిలీ విషయం అవ్వచ్చు, ఇది ఎలా నేను ఉమ్, ఆ, దాని నుంచి బయటికి రావాలనుకున్నప్పుడు ఉదయాన్నే నేను లేవడం, చక్కగా మామూలుగా మన కార్యక్రమాలు స్నానం అవ్వగానే నేను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి, లంచ్ కట్టుకోవాలి కాబట్టి నాకు వేరే టైం ఉండేది కాదు, తక్కువ ఉంటది కాబట్టి ప్రతిసారి ఏదైతే నాకు ఏదైతే అవసరమో ఆ నాలెడ్జ్ నాకు లేదు. ముందు నేను తెలుసుకోవాలి, నా లోపల ఉన్నదాన్ని అవార్గా నేను తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఆయన ఇది పెట్టుకొని, నాకు వేరే టైం లేదు కాబట్టి నాకు గంట టైం దొరుకుద్ది. గంట కూడా ఎంత వస్తే అంత నాలెడ్జ్ వింటూ నేను ఆ కర్రీస్ కట్ చేసుకునేదాన్ని. ఒక్కొక్కసారి నేను పిల్లల మీద కోపడినప్పుడు కానీ, ఎప్పుడైతే నాది విషయం ఏదైతే ఓవర్ గా వెళ్ళిపోతుందో దానికి సంబంధించిన నాలెడ్జ్ కరెక్ట్ గా యూట్యూబ్ లో పెట్టంగానే అదే వచ్చేది. సో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలని గాని, లేదా ఈ నిర్ణయాన్ని నువ్వు మార్చుకోవాలని గాని, ఏ రోజు అయితే ఏ నాలెడ్జ్ అందాలో ఆయన ద్వారా నాకు ఆ నాలెడ్జ్ చాలా చాలా సార్లు అందించబడింది. అలాగే ఆయన బాడీ వెకేట్ చేసినప్పుడు కూడా చాలా దుఃఖం అన్నమాట. మా నాన్నగారు చనిపోతే ఎంత ఏడ్చానో, ఇంకా ఆయన అసలు ఏడ్చకూడదు, అది తెలుసు. తెలిసినా కూడా దుఃఖం ఆగట్లేదు. కొన్ని వెళ్ళి ఆయన్ని చూసి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చినాక కూడా ఇంకా ఆగట్లేదు. ఎందుకు ఇలా చేశారు, ఎందుకు ఇలా వెళ్ళిపోయారు, ఇంకా ఉంటే ఇంకా నాలెడ్జ్ తీసుకోవచ్చు కదా, ఎంత గొప్ప ఎక్స్పీరియన్సెస్ మీతో మాకు అట్లా అనుకున్నప్పుడు కూడా ధ్యానంలో కూర్చోగానే సడన్ గా ఆయన కనిపించి, అంటే ధ్యానంలో కనిపించి ఇంకా అట్లా ఒక వార్నింగ్ లాగా ఇంకా ఆఫ్ చేయనని మందలించినట్టు అట్లే సడన్ గా అన్నమాట ధ్యానంలో అలా వచ్చింది. సో ఇంకా ఆ రోజు నుంచి పోనీ ఇది మనకి ఏమన్నా అట్లా అనిపించిందా అనుకోవడానికి లేదు, నేనేం మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికి లేదు. వెంటనే అసలు ఆ దుఃఖం అంతా ఆగిపోయింది. ఈ రోజు వరకు కూడా మళ్ళీ కంటే మట్టి నీళ్లు గారట్లేదు. అంటే అట్లా గొప్ప గొప్ప, అంటే స్పిరిచువల్ గా కూడా ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తున్నామో మనకి నాలెడ్జ్ అందాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలని ఉందో అప్పుడు దానికి సంబంధించినవి కూడా అందుతున్నాయి. సో ఆహారం అనేది ఒక చిన్న ఎక్స్పీరియన్స్, అది బాగుంది. స్పిరిచువల్ గా కూడా మన చుట్టూ ఉన్న మాస్టర్స్ ద్వారా ఎంతో ఎంతో నాలెడ్జ్ అనేది అందించబడుతుంది. మేడం, ఒకటి చిన్నది, నాకు 2x2 పిరమిడ్ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు కూడా అది కావాలనిపించింది. అయితే మా కాలనీలో నాకు తెలియకుండా వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసి పిరమిడ్ ఇచ్చిపోయారంట. ఆ బిల్డింగ్ లో అపార్ట్మెంట్ లో ఎవరు వాడుకోవట్లేదు, నేను మెడిటేషన్ చేస్తున్నాను, వాళ్ళు నాకు ఇచ్చేసారు మేడం. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మీకు ఏది అవసరం అయితే అది అందింది, మనకు చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా హ్యాపీగా ఉంది. సహజమైన జీవనం అంటే అదే, అంటే న్యాచురల్ లివింగ్. ఇది న్యాచురల్ లివింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. పరమాత్ముడు అన్నిటినీ అందరికీ ఎక్కడెక్కడ ఎప్పుడు కావాలో అన్ని ఇస్తూ ఉంటారు. అదే విధంగానే జంతు ప్రపంచానికి, ఈ యొక్క చెప్పాలంటే వృక్ష ప్రపంచానికి, అన్నిటి కూడా ఆయన ఎప్పుడెప్పుడు ఏం కావాలో చేస్తూ ఉంటాడు. అయితే మనకు కూడా చేస్తాడు. ఆ నమ్మకం మనకు ఉంటే మనకు జరుగుతుంది, ఆ నమ్మకం లేకపోతే జరగదు. నాకైతే చాలా చిన్న చిన్న. అదే తర్వాత కాకపోతే మనిషికి ఏమైందంటే దురాశ ఎక్కువ ఉంది. అంటే మనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ కావాలని ఎప్పుడైతే మనం ఆరాటపడతామో అప్పుడు దుఃఖానికి లోనవుతాం. అవి
పొందకపోవడము, దాంట్లో కొన్ని తొందరలు రావడము, ఇంకొకరి నుంచి కొన్ని సమస్యలు రావడము మొదలవుతాయి. సో దాని నుంచి దుఃఖంలోకి వెళ్తాడు. యాక్చువల్గా మనకు కావాల్సింది ఎంత కావాలో అంత మనకు ఉన్న దాంతో తృప్తి పడుతున్నప్పుడు ఖచ్చితంగా వచ్చేది వస్తూనే ఉంటుంది. మనకు ఉన్న దాంట్లో ఇప్పుడు ఏముందో దాంతో తృప్తి పడి, అది చెప్తాం కదా. సో మనకు దాని ఏమంటారు, స్వీకార భావన ఉండాలి. స్వీకార భావం అంటే ఇప్పుడు ఉన్న దాంతో యాక్సెప్ట్ ఏదైనా చేయడం, అంగీకరించాలి. అంగీకరించాలి. అంగీకరించేటువంటి తత్వం మనకుంటే నెక్స్ట్ రావాల్సింది అదే వస్తుంది. అవును దీన్ని సార్. అంగీకరించట్లేదు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఉంటే, లేదు నాకు 5000 కానే కావాలి అనే ఇలాంటి తత్వం ఉన్నప్పుడు, అది లేకపోతే 5000 లేకపోతే నేను బాధతో, దుఃఖంతో లేదా ఆలోచనలతో నిండిపోయి ఉంటుంది. సో ఇలా ఉంటే ఏమైందంటే ఖచ్చితంగా రావాల్సింది రాదు. దానికోసం ఫైట్ చేయాలి, దానికోసము కుస్తీ పడాలి. సో ఏవో నానా విషయాలను మనం చేస్తూ ఉండాలి. ఇట్లా ఇట్లా జరుగుతుంది అనమాట. అదర్వైజ్ నేచర్కి ప్రతి ఒక్క చిన్న విషయం నుంచి కూడా పెద్ద విషయం వరకు అన్ని ప్లానింగ్స్ దానికి ఉండే ఉంటుంది. ఎందుకంటే పరమాత్ముడు సృష్టించిన తర్వాత అదే చెప్తారు కదా, నారు పోసిన వాడు నీరు పోయలేడా అని చెప్పి. నారు పోసిన తర్వాత నీరు పోయినే పోస్తారు ఖచ్చితంగా. అలాగా మనకు కూడా అదే, మనం కూడా జంతువే కదా, మనమేమి స్పెషల్ కాదు కదా. జంతువులు ఎలాగో అవి ఎలాగో మనం కూడా అలాగనే. కాకపోతే మనకు కొంత మనస్సు, బుద్ధి ఉంది, ఆలోచించే శక్తి ఉంటుంది. మనకు ఆలోచన శక్తి ఉంది, మానసిక శక్తులు ఉన్నాయి కాబట్టి కొంత డిఫరెంట్ అంతే వాటికంటే. లేకపోతే వాటి యొక్క జీవన విధానం మన యొక్క జీవన విధానం పెద్ద తేడా ఏం లేదు. మనం కూడా సృష్టి మీదనే పూర్తిగా ఆధారపడవచ్చు. మనకేం కావాలో వాటి కోసం మీరు అన్నట్టుగా ఎవరో ఏదో చేస్తూ అది అంటే ఒక పిరమిడ్ అది మీకు కావాలనుకున్నారు, చూడండి ఎలా వచ్చింది మీ దగ్గరికి. అంటే అవును పరమాత్ముడు సార్. ఆ విధంగా అరేంజ్ చేస్తారు అంతే. ఉం? బాగుంది, అద్భుతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్, మేడం. ఎస్. సో మిత్రులారా, మీనా మేడం మాట్లాడండి. నమస్తే మేడం. వినాయకుడి గురించి చాలా చక్కగా కొద్ది సమయంలోనే చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you. తర్వాత అదే వినాయకుడు అంటే ఏమి, విఘ్నేశ్వరుడు అంటే ఏమి, అదంతా చాలా బాగా చెప్పారు. విశేషమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వాడి వినాయకుడు అని కూడాను చెప్పారు మేడం. ప్రతి ఒక్క ఆ చెవులు ఎలా అంత పెద్దగా ఎలా ఉన్నాయి, ఆ పొట్ట గురించి కానీ ఒక బాహ్య రూపం నుంచి కూడాను మనము అంతర్గతంగా ఆ జ్ఞానాన్ని ఎంత బాగా తీసుకోవచ్చు అనేది కూడాను చాలా చక్కగా చెప్తున్నారు మేడం. నా జీవితంలో కూడాను ఇలాంటివి ఎన్నో అనుకోని సంఘటనలు, అద్భుతాలు ఎన్నో జరిగినాయి మేడం. ధ్యాన జీవితంలో నేను గురువు కోసం తప్పించినప్పుడు కూడాను ఆ సాయిబాబాతో నేను చెప్పినప్పుడు, నాకు ఒక మంచి గురువుని చూపించమని చెప్పినప్పుడు ఒక 1 month కే నాకు ఆ గురువు వచ్చి ధ్యానం నేర్పించడము ఇవంతా జరిగింది మేడం. శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే గురువు ప్రత్యక్షం అవుతాడు అనే దానికి ఇదొక నిదర్శనం మేడం. ఏదైనా కానీ మనము ప్రకృతికి ఏదైతే ఇస్తామో మళ్ళీ అది నేచర్ లా అన్నమాట. అదే మనము పొందుతాము. కోరితే కొంతే వస్తుంది, కోరకపోతే కొండంత అని చెప్తారు. కాబట్టి ఏది ప్రయోజనం ఆశించకుండా మనము నిస్వార్థంగా ఎప్పుడైతే ప్రకృతి కానీ మనుషులు కానీ ఏదైతే మనము సేవ చేస్తామో దానికి ఎన్నో రెట్లు మనము లాభం పొందుతాం. కానీ లాభం పొందాలనే ఉద్దేశంతో కాకుండా నిస్వార్థంగా సేవ చేసినప్పుడు మనకు అది ప్రకృతి నుంచి సహజంగా వస్తుంది మేడం. ఇది కరెక్ట్ గా సాధన చేసి మనము ఈ ధ్యాన మార్గంలో ఎదుగుతూ ఉన్నప్పుడు అందరికి ఇలాంటి అద్భుతాలు జరుగుతా ఉంటాయి మేడం. నా జీవితంలో కూడా ఇలానే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. రైట్. ఓకే మిత్రులారా, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే, ఇంకెవరైనా అనుభవం పంచుకోవాలంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే ఇక ముందు నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్దాం. రైట్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను లీవ్ అవ్వచ్చా సార్? లీవ్ అవ్వచ్చా? ఎస్, ఓకే. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా సదా కృతజ్ఞురాలి. థ్యాంక్ యూ. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. రైట్. సో మిత్రులారా, ఇంతవరకు కూడా అద్భుతంగా జ్ఞానం తెలుసుకున్నాం మేడం నుంచి. ఈ గణపతి సందేశాల్లో గణపతి గురించి విశిష్టంగా తెలుసుకున్నాం. సో ప్రతి గణపతిలో ఉన్నటువంటి ప్రతి అంగం, ప్రతి ఒక్క అవయవం కూడా దానికి ఒక విశేషమైనటువంటి అర్థం ఉంది. అది మేడం చెప్పారు అద్భుతంగా. సో ఇక్కడ విగ్రహారాధన అనేది కూడా చాలా మంది అంటే మనం వింటూ ఉంటాం. విగ్రహారాధన అంటే గణపతి రూపంలో ఏదైనా ఒక విగ్రహాన్ని ఆరాధించడం అంట. అంటే అక్కడ విగ్రహ ప్లస్ ఆరాధన. విగ్రహ అంటే ఏంటి?
విశేషంగా విగ్రహం అంటే వి ప్లస్ గ్రాహ్యం అంటే విశేషంగా గ్రహించడం. గ్రాహ్యం అంటే గ్రహించడం. ఏం గ్రహించాలి? ఆ యొక్క గణపతి యొక్క లక్షణాలు ఏముంటాయి? గణపతి యొక్క లక్షణాలు అంటే మీకు తెలుసు. ఆయన ఆలోచనలకు అధిపతి, బుద్ధికి అధిపతి, విఘ్నాలను నివారించేవాడు. సో రకరకాలుగా. అందుకనే గణపతి అంటే గణ అంటే ఆలోచనలు, పతి అంటే అధిపతి. సో ఇలా చూస్తే మనకి ఏమవుతామంటే ప్రతిదీ కూడా వాళ్ళలో ఆ యొక్క విఘ్నేశ్వరులు అంటే ఆ గణపతిలో ఉన్నటువంటి లక్షణాలు ఏమున్నాయి? విద్య, తర్వాత అధిపతి అంటే ఆలోచనలకు అధిపతి కదా. తర్వాత సంకల్పానికి సూచన. సంకల్పం అంటే దృఢమైన సంకల్పానికి ఆయన అత్యధికమైనటువంటి ఒక ఆధిపత్యం. అంటే ఆయనకి ఈ చెప్పాలంటే పవర్ ఆఫ్ ఇంటెన్షన్ అంటాం. అంటే దృఢ సంకల్ప శక్తి ఆయన నుంచే మనం తెలుసుకోవాలి. ఇట్లా వాళ్ళలో ఉన్న లక్షణాలు ఏమున్నాయో ఆ విశేషంగా ఉన్న లక్షణాలు మనం గ్రహించేదాన్నే విగ్రహం అంటాం. విగ్రహం అంటే అదొక ఇది రాతి బొమ్మ కాదు, అది కాదు. అందుకే ఆ అంతరార్థం అనేది ఇలా ఉంటుంది అనమాట. ఓకే, అలా ఏముంటుంది ఎప్పుడు అంటే విగ్రహం అంటే విశేషంగా గ్రహించడం. ఏం గ్రహించాలంటే వాళ్ళ లక్షణాలు మనం గ్రహించాలి. ఏదైనా ఇంకా వేరే వేరే దేవుళ్ళ నుంచి ఇంకా వేరే వేరే విగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటాం? విగ్రహం ఎందుకు పెడతామంటే వాళ్ళ యొక్క లక్షణాలు మన ముందు కనిపిస్తూ ఉంటాయి. ఆ మూర్తిభవించిన లక్షణాలని మనం గ్రహించి మనలో పెంచుకోవాలి అని అర్థం. ఓకే, మన లోపల కూడా ఆ దేవతా శక్తులు అన్నీ ఉన్నాయి. సరస్వతీదేవి, తర్వాత లక్ష్మీదేవి, ఆ శక్తులు ఏమున్నాయో ఆ దుర్గాదేవి, ఆ లక్షణాలన్నీ మన లోపల, ఆ దేవి శక్తులు మన లోపలే ఉన్నాయి. మన లోపల ఉన్నాయంటే ఎవరు నమ్మరు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక అద్దం ముందు పోయి మనం నిలబడ్డాం అనుకోండి, మన యొక్క ఫోటో మనకు కనిపిస్తుంది. అంతవరకు మన యొక్క ముఖం మనం చూసుకోలేం కదా. ఎప్పుడు చూడగలం? ఒక అద్దం ముందు పోయి చూస్తే అప్పుడు మన యొక్క ఫేస్ మనకు కనిపిస్తుంది. ఏమన్నా కావాలంటే సర్దుకోవచ్చు. కానీ అద్దంను సరి చేయలేం కదా. ఆ విధంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం ఒక విగ్రహం బయట ఎందుకు పెడతామంటే మన లోపల నాయన నీ లోపల అన్ని శక్తులు ఉన్నాయి అని చెప్తే ఎవరు వినరు. కాబట్టి ఏం చేస్తారంటే ఒక విగ్రహాన్ని పెట్టి ఈ శక్తి అని చెప్పి ఈ దేవతకు ఒక పేరు పెట్టి సో ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయంటే కూడా మనం నమ్మలేం. కాబట్టి అట్లీస్ట్ దాంట్లో ఉన్నాయని చెప్పి అనుకొని ఆ శక్తులను లోపలే ఉన్నాయి. అయితే ఆ లక్షణాలని మన లోపల ఉన్నాయి, మన లోపల దాన్ని పెంచుకోవాలి. ఆ లక్షణాలను మనం పెంచి పోషించుకోవాలన్నమాట. సో పెంచి పోషించుకోవడమే దీని యొక్క విగ్రహారాధన యొక్క ముఖ్య లక్ష్యం. అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఆ విగ్రహంలో ఉన్నటువంటి అక్కడ ఒక వ్యక్తి, ఒక పేరు మనం పెట్టుకుంటాం కదా, ఆ దేవత, ఆ లక్షణాలు మన లోపల కూడా ఆ బుద్ధిని, ఆ లక్షణాలు పెంచుకోవడమే విగ్రహారాధన ముఖ్య లక్ష్యం. సో దాని ఇంకోటి విగ్రహ అయిపోయింది. ప్లస్ ఆరాధన అంటే ఏంటి అంటే ఆ యొక్క ఆరాధన అంటే ఆనందాన్ని అత్యంతంగా పెంచుకోవడం. ఆనందాన్ని ఆరాధించడం అంటే ఆనందాన్ని పెంచుకోవడం. ఓకే, ఆనందాన్ని పెంచుకోవడమే ఆరాధన అంటాం. సో ఈ విధంగా ఈ విగ్రహ ప్లస్ ఆరాధన ద్వారా మనం ఏం చేస్తామంటే మనలో సో అలాంటి లక్షణాలను అలాంటి బుద్ధి, ఆ లక్షణాలు పెంచుకొని మనం కూడా ఆనందంగా ఉండగలుగుతాము. సో ఇలాంటివి మనం అన్ని తెలుసుకోవాలి. సో ఇలాంటి అంతరార్థాలు ఇలాంటి తెలుసుకుంటూ ఉంటే మనలో ఆ బుద్ధి అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే, సో దీని ద్వారా మనము విగ్రహారాధన తప్పు అని కాదు, కానీ విగ్రహాన్ని పెట్టుకొని అక్కడే దేవుడు ఉన్నాడు, ఓకే, ఎక్కడా దేవుడు లేడని చెప్పి సో ఆయనకు ఒక టెంకాయ కొడితే ఏదో వచ్చేస్తుంది, ఒక పూలు వేస్తే ఏదో వచ్చేస్తుంది అని కాకుండా వాళ్ళలో ఏ లక్షణాలు ఉన్నాయో అవి మనం పెంచుకుంటూ పోవాలి. అది చెప్పాలంటే మనకు ఒక సింబల్గా మనకు బయట చూస్తూ ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం ఫోటో పెట్టుకుంటాము. ఆయన నుంచి ఏం నేర్చుకుంటాం మనం? అబ్దుల్ కలాంకు ఉన్నటువంటి సహనం ఏంటి, ఆయన ఒక గొప్ప విద్యావేత్త. సో ఆయన నుంచి మనకి ఇలాంటి లక్షణాలని మనం సంపాదిస్తాం. ఓ బిఆర్ అంబేద్కర్ ఫోటో చూసాం అనుకోండి, ఈయన ఒక రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కొన్ని లక్షణాలు మనం తెలుసుకోవడమే. దానికోసమే దాన్ని విగ్రహం అనేది విశేష గ్రాహ్యం అంటాం దాన్ని. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటున్నా ఈ కాన్సెప్ట్. రైట్, ఓకే.